ఒక చిన్న తీర గ్రామంలో అలలు ఒడిలో రమణీయంగా ఆడుకుంటూ గాలి మధురమైన పాటలు పాడుతుంటుంది. అక్కడే హర్షిత అనే యువతి ఉంటుంది. ఆమె ప్రతిరోజూ ఒక కొండపైకి వెళ్లి సముద్రపు గాలి తాకిడిని అనుభవిస్తూ తన కళ్లను మూసుకుని గాలిలో ఏదో సందేశం ఉందని భావిస్తూ కూర్చుంటుంది. ఒక సాయంత్రం హర్షిత ఒడ్డున నడుస్తుంటే చిన్న కాగితపు పడవ ఆమె వైపు తేలుతూ వస్తుంది. అందులో ఒక చిన్న సందేశం ఉంటుంది. నువ్వు విధిని నమ్ముతావా? ఆమె గుండె బరువెక్కుతుంది. ఇంత అందమైన సందేశాన్ని పంపింది ఎవరు? ప్రతిరోజూ ఒక కొత్త కాగితపు పడవ హర్షితకు అందుతుంది. ఒక్కోటి అందమైన కవితలు లేదా అర్థవంతమైన ప్రశ్నలతో నిండి ఉంటుంది. హర్షితకి ఆసక్తి పెరుగుతుంది. ఆమె కూడా తన ప్రతిస్పందనలను కాగితపు పడవల ద్వారా పంపడం మొదలుపెడుతుంది. ఒకరోజు హర్షిత అలలను పరిశీలిస్తూ ఉండగా ఆమెకు ఒక గాత్రం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే కార్తీక్, ఒక యువ మత్స్యకారుడు, నవ్వుతూ చూస్తూ, నీ సందేశాలను చదివావు కదూ అని చెబుతాడు. కార్తీక్, హర్షిత కలిసి సముద్రతీరాన రోజులు గడుపుతారు. కలలు పంచుకుంటారు, నవ్వుకుంటారు. హర్షిత తెలుసుకుంటుంది కార్తీక్ ఈ పడవలను పంపించాడని. ప్రేమ ఒక దారి కనుగొంటుందని అతని నమ్మకం. కానీ ప్రేమ అంత ఈజీ కాదు. హర్షిత తల్లిదండ్రులు ఈ విషయాన్ని విని కోపగించుకుంటారు. మత్స్యకారునితో జీవితం అనిశ్చితంగా ఉంటుంది అని ఆమెను వెనక్కి తగ్గించాలనుకుంటారు. హర్షిత గందరగోళంగా ఉంటుంది. ఒక రాత్రి గాలి గట్టిగా వీచుతుండగా హర్షిత తన గాజు కిటికీకి ఒక చిన్న కాగితపు పడవ అంటుకుని ఉన్నట్లు చూస్తుంది. అందులో ఒక చిన్న సందేశం, గాలి మమ్మల్ని నడిపించవచ్చు, కాని ప్రేమ మన నిర్ణయం. ఆమె కన్నీళ్లు ఆగవు. ఇప్పుడు ఆమెకు సమాధానం తెలుసు. హర్షిత సముద్రతీరానికి పరుగెత్తి వెళ్తుంది. కార్తీక్ అక్కడ తన పడవ దగ్గర వేచి చూస్తూ ఉంటాడు. నిన్ను నేనే ఎంచుకున్నా అని ఆమె చెబుతుంది. నక్షత్రాల వెలుగులో ఇద్దరూ హత్తుకోవడంతో వారి ప్రేమ అర్థం కడుతుంది. హర్షిత, కార్తీక్ ప్రేమ కథ తీర గ్రామపు ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఈ గాలిలో వీరి ప్రేమ కథ ఎప్పటికీ మిగిలిపోతుంది.